Dream Media presents Tollywood Deepati, the three best climax scenes. బాబు, నేను ఎన్నది నిజమేనా? మీరు అమ్మాయి గారిని కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకోవటం ఏదేమైనా సరే ఆ అమ్మాయి గారి పెళ్లి విషయంలో మాత్రం అన్యాయం జరగకూడదు బాబు. నిజమే మాధవ, హేమ పెళ్లి విషయంలో అన్యాయం జరగకూడదు. అందుకే నన్ను చేసుకోవడం ఇష్టం లేక గోదావరిలో దూకిన హేమను ఒడ్డుకు చేర్చాను. నాకు ఇంకో అమ్మాయితో పెళ్లి జరగబోతోందన్న అబద్ధంతో నిన్ను ముహూర్త సమయానికి ఇక్కడికి రప్పించాను. హేమకు అన్యాయం జరగకూడదని నీ మనసులో గట్టి కోరిక కనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ గోదావరి తల్లి నీకు హేమకు కూడా మంగళ స్నానం చేయించింది. సుముహూర్తం ఇంకో 15 నిమిషాల్లో ఉంది. అక్కడ కళ్యాణం వెతుకుంది, ఇక్కడ హేమ సిద్ధంగా ఉంది. ఇవిగో పట్టుబట్లు, ఇవి కట్టుకుని హేమ మెళ్ళలో మాంగళ్యం కట్టు మాధవ. చూడు మాధవ, దగ్గర బంధువులు మేమేమి చేయలేక చేతులు ముడుచు కూర్చుంటే ఏ సంబంధం లేని నువ్వు ఆపద్బాంధవుళ్ళ మా కుటుంబాన్ని ఆదుకున్నావు. హేమకి అండగా నిలిచావు. హేమకు నీ మీద, నీకు హేమ మీద ఉన్న ప్రేమ ఎంత పవిత్రమైందో ఇప్పుడు తెలుసుకోగలిగాను. తొందరపడి నీ ముందు నోరు జారినందుకు పెద్ద మనసుతో నన్ను క్షమించి హేమ చెయ్యేందుకు బాబు. అవును మాధవ, అన్నయ్య తన కావ్యాల్ని నీకు అంకితం చేసి ఆ రోజే నిన్ను తన అల్లుని చేసుకున్నారు. హేమ మెళ్ళో నువ్వు 3 ముళ్ళు వేస్తే ఆ లోకాన్ని ఉన్న మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది మాధవ. లేదండి, ఇది జరగని పని. జరగని పని అంటే కులం గురించా నీ సమస్య మాధవ? నీలా యాదవుడైన కృష్ణుడు ఎవరిని చేసుకున్నాడు? క్షత్రియకన్య సత్యభామని చేసుకోలేదా? రాచకన్య రుక్మిణి చేసుకోలేదా? హేమ కూడా క్షత్రియకన్య మాధవ. మీరెవరు ఎంతగా చెప్పినా సరే ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆ అమ్మాయి గారు మీ సొంత మనిషి, ఆవిడ మీరే పెళ్లి చేసుకోవాలి. సరే అయితే, ఇందరింతగా చెప్తున్నా హేమ మనసారా నిన్నే కోరుకుంటుందని తెలిసినా కూడా నేనే హేమం చేసుకు తీరాలి అని నువ్వు పట్టుబడితే అలాగే చేసుకుంటాను మాధవ. కానీ పెళ్లి చేసుకున్న మర్నాడే హేమ నీకు ఇలా కనిపిస్తుంది. మీ కలయిక ఈశ్వరేచ్ఛ, కాదంటం ఎవరితరం మాధవ? ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల్లా ఒకరి కోసం ఒకరు పుట్టారయ్యా. నిండు 100 ఏళ్ళు పిల్లా పాపలతో బతకాల్సిన నా తల్లిని నిలువున విషం మింగేలా చేశావు. నీకేమన్యాయం చేసిందని అడగగానే నీ చేత తాళి కట్టించినందుక, భారీగా తన్ని ప్రేమించమన్నందుక, లేక నువ్వు మరో ఆడదాని వెంటబడుతుంటే అడ్డుపడ్డందుక? దేనికి దేనికి దాని బతుకుని ఇలా బుగ్గిపాలు చేశావు? ఊహ బతుకుని బుగ్గిపాలు చేసింది మీరు. ఊహకు అన్యాయం చేసింది మీరు. ఊహ చావడానికి సిద్ధపడిందంటే దానికి కారణం మీరు. చవత బిడ్డని కన్నబిడ్డ కంటే గొప్పగా పెంచి పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడ్డారే తప్ప కన్నబిడ్డకు అన్యాయం చేస్తున్నామని ఒక్కసారైనా ఆలోచించారా? 20 ఏళ్లు రమ్య మీ ఇంట్లో మీ దగ్గర ఉంది. ఆమె ఆలోచనలు ఎలా ఉంటున్నాయో, ఆ మనసు ఎలా పెరుగుతుందో ఒక్కనాడైనా గమనించారా? లేదు. అలా గమనించుంటే ఈనాడు ఈ స్థితి వచ్చేది కాదు. నేను ప్రతి క్షణం ఊహకు దగ్గర అవటానికి ప్రయత్నించాను, కానీ తను నాకు దూరం అవుతూ వచ్చింది. కూతురికి భర్తతో ఎలా మెలగాలో తల్లిగా మీరు ఏ రోజైనా చెప్పారా? ఎప్పుడైనా రమ్యని ఊహని ఒకే దృష్టితో చూశారా? సమానంగా పెంచారా? రమ్యకి తీసుకోవడమే నేర్పారు. ఎందుకంటే తల్లి లేని పిల్లని ఏ లోటు రాకూడదని. ఊహకి ఇవ్వడం మాత్రమే నేర్పారు. ఎందుకంటే సవతి బిడ్డను కాదని, సొంత బిడ్డను బాగా చూసుకుంటే నలుగురు చెడుగా అనుకుంటారని.
అందుకే ఓడిపోయి బాధపడ్డ ఊహకి గెలిచి ఆనందించడం రమ్యకి అలవాటయింది. బిడ్డల పెంపకంలో తేడాలు చూపిస్తే పెద్దయ్యాక వాళ్ళ బతుకులు ఇదిగో ఇలాగే ఉంటాయి. నా రచనలు మెచ్చుకుని నాకు ఉత్తరాలు రాసింది ఊహని మీకు తెలుసు. నేను ప్రేమించింది ఊహ ఉత్తరాలని ఊహనని మీకు తెలుసు. నేను రమ్యని ఊహనుకుని పొరపాటు పడితే మీకు తెలిసినా మీరు అన్నదో నాకు చెప్పలేదు. ఆనాడే చెప్పుంటే ఈనాడు ఈ సమస్యలు వచ్చి ఉండేవే కావు. ఇన్నాళ్ళు ఊహన్ నీటిలో చేపలా చూశారు, కానీ ఆ చేప కూడా కన్నీళ్లుంటాయని, అది కూడా కన్నీరు కారుస్తుందని మీకు తెలియదు, తెలుసుకోలేరు. అది తెలియజేయడానికే నేను ఈ నాటకం ఆడాను. ఎదురు తిరగటం ఊహకి, ఎదురవటం రమ్యకి తెలియజెప్పాలని నేను రమ్యకి దగ్గర అవుతున్నట్టు ఊహకు దూరం అవుతున్నట్టు నటించాను. నేను నిజంగా ప్రేమించింది ఊహని, నేను అభిమానించేది ఊహని, నేను ఆరాధించేది ఊహని. ఊహ నా ప్రాణం, ఊహ నా సర్వం. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి ఊహే నా భార్య. మిరాకిల్. యా ఊహ, మిస్టర్ సూర్య, మీరు చాలా అదృష్టవంతులు. ఊహ, నేను ఊహ, నీ సూర్యని. ఊహ, ఊహ, నీకోసం వచ్చాను. ఏమైంది? లేవడం లేదు నాన్న. అంజలి, నాన్నని చూడు. నాన్న నీకు బాగా ఇష్టం కదా నాన్న. నాన్న, అంజలిని లేవమని చెప్పు నాన్న, ప్లీజ్. అంజలి, 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 అంజలి. శేఖర్, శేఖర్. అంజలి, నేను చనిపోయినా. విష్ణు, కృష్ణ, వనిత, ప్రీతి, అందరూ రండి, అందరూ రండి. ఏంటి అంజలి, ఎవరొచ్చారు చూడు. లే అంజలి, లే 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 అంజలి, లే. ఇలా చూడు, చిట్టాను తెచ్చాడు. లే లే అంజలి, లే. ఇలా చూడు, రిచ్చాడు వచ్చాడు. లే లే. ఇదిగో వనిత వచ్చింది. లే అంజలి, లే లే అంజలి, లే. చూడు, అందరూ నీకోసమే వచ్చున్నారు. లే లే అంజలి, అంజలి, లే లే అంజలి, అంజలి, లే అంజలి, లే 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 అంజలి, లే అంజలి, 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 లే. నాన్న, నాన్న, అంజలి లేమని చెప్పు నాన్న, లేమని చెప్పు నాన్న, లేమని చెప్పు, లేమని చెప్పు, లేమని చెప్పు. నువ్వు చెప్తేనే వింటుంది. లేమని చెప్పు నాన్న, లేమని చెప్పు నాన్న, లేమని చెప్పు. అమ్మా, 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 అంజలి లేమని చెప్పమ్మా. నువ్వు చెప్తేనే వింటుందమ్మా. లేమని చెప్పమ్మా, లేమని చెప్పమ్మా, ప్లీజ్. లేమని చెప్పమ్మా, ప్లీజ్. లేమని చెప్పు, లేమని చెప్పు. అనియా, 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 అంజలి లేమని చెప్పనియా, ప్లీజ్. అనియా, నువ్వైనా అంజలి లేమని చెప్పనియా, ప్లీజ్. అంజలి లేమని చెప్పనియా. ఎవరన్నా అంజలిని లేమని చెప్పండి. అంజలి, లే లే అంజలి, లే అంజలి, లే లే అంజలి, లే లే లే. Anjali, Anjali. This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.